శాంతి. ఓం శాంతి. రక్షాబంధన్ యొక్క శుభ సందేశం. శివ భగవానుడు రక్షాబంధనాన్ని మనం ఎలా జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకోవాలి, యథార్థమైన సందేశాన్ని ఈరోజు అందించే శుభవేళ మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి ఒక వేదాలలో, ఉపనిషత్తులో ఒక రక్షాబంధనం గురించి ఒక ఆర్యోక్తి ఉంది. అదే ధర్మో రక్షతి రక్షితః. భగవద్గీతలో ఒక మహా సూక్తి ఉంది. అది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ రెండు ముఖ్యమైన శ్లోకాల్లో యథార్థ అర్థం ఏంటంటే, నీ ధర్మాన్ని నీవు రక్షించుకోవడమే నీ యొక్క రక్షణ. రెండు, నీ స్వధర్మాన్ని నీవు తెలుసుకొని అందులో నడవడం వల్ల నిన్ను నీవు రక్షించుకుంటావు. ఇక ఈ రక్షణ భౌతిక రక్షణయా లేదా ఇంతకంటే మించిన ఒక ఆత్మిక రక్షణ అని తెలుసుకోవడం చాలా చాలా అత్యంత అవసరం మనకు. రెండు, భగవంతుని యొక్క జతలో మనము ఈ రక్షణ జరుపుకున్నప్పుడు అతనితో చేసే ప్రతిజ్ఞ ఏమిటి? ఈ 4 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఒకటి, ధర్మరక్షణ అంటే ఏంటి? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయవాహ అన్నప్పుడు మన దేహ ధర్మాలు, ఆత్మధర్మాలని 2 రకాలు ఉంటాయి. దేహ ధర్మాలు మనకు కావలసినవి పంచవికారాలు అని మనకు చెప్పుకుంటాం. అవే మనిషికి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషడ్వర్గాలు లేదా పంచవికారాలు. ఇవి మనిషికి దుఃఖాన్ని కలిగిస్తాయి. అదే మాదిరిగా కంటికి కనిపించని ఒక గాలి మాదిరిగా ఉండే ఆత్మలోపల ఉండే చైతన్య శక్తులే పవిత్రత, ప్రేమ, శాంతి, ఆనందం. ఇవి ఆత్మధర్మాలు. ఈ ధర్మాన్ని మనం అనుసరించకపోతే దేహ ధర్మాలు వాటిపైన అధిరోహించి మానవుడు దుఃఖభూయిష్టమైన జీవితం గడుపుతున్నాడు. మనకు దుఃఖాలు అవి. అత్యంత సుఖశాంతి మార్గమైన ఆత్మధర్మాలు ఇవి. ఈ ఆత్మిక ధర్మాలు దైహిక ధర్మాలపైన విజయం పొందే శుభ తరుణమే రక్షాబంధనం. మరి ఈ రక్షాబంధనాన్ని పవిత్ర బంధనం అని ఎందుకంటారు? పరమ పావనుడైన భగవంతుడు కష్టాలలో ఉన్న మానవుల్ని, కష్టాలలో ఉన్న సుడిగుండాల్లో చిక్కుకున్న కలియుగ మానవులను సుఖదాయకమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఒక బంధనాన్ని ఈ పవిత్ర బంధంగా పేర్కొనడం జరుగుతుంది. పూర్వం ఋషులు మునులు కట్టేవారు, క్రమంగా బ్రాహ్మణులు కట్టేవారు. ఇప్పుడు క్రమంగా ఈ పవిత్రత అనే యొక్క బంధనం ఒక సోదరుడికి కట్టే ఒక ఆచారంగా పరంపరగా వచ్చింది. కానీ ఈ రక్షాబంధనం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎందుకొరకు ప్రారంభమైన ముఖ్యాంశాలు తెలుసుకుంటేనే ఈ రక్షాబంధనం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకుంటాం. ఈ రక్షాబంధనము ఎప్పుడైతే మానవునికి ఆకలి అవుతుందో, భోజనం ఏ విధంగా చేసినట్లో, దుఃఖమైనప్పుడే ఆ భగవంతుని జ్ఞాపకం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడే సుఖస్వరూపం యొక్క విలువ తెలుస్తుంది. అయితే ఈ కలియుగంలో ఏ విధంగా అయితే పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, వాయువు మానవుణ్ణి అనేక రకాలైన దుఃఖాలు కలగజేస్తున్నాయి. జలప్రళయాలు, అనేక అగ్ని ప్రమాదాలు, అనేక రకాలైన ఆకాశతత్వాల దుఃఖాలు. మరి ఈ సమయంలో దీంతో పాటు మనిషికి ఆత్మకు శత్రువులైన పంచవికారాల విష వలయంలో చిక్కుకొని మానవుడు దుఃఖ ప్రాప్తి అవుతున్నాడు. ఈ సమయంలో భగవంతుణ్ణి పిలిచి, హే పరమాత్మ, హే రక్షక, హే రక్షనాథ, ఓ పతితపావన అని భగవంతుణ్ణి నోరారా పిలిచినందుకే ఆ భగవంతుడు
కలియుగ అంతిమ సమయంలో సంగమయుగంలో ప్రవేశించి మానవుణ్ణి ధన్యులుగా చేస్తూ మానవునికి సుఖదాయకమైన మార్గాన్ని సూచిస్తున్నాడు. ఆ సుఖదాయక మార్గమే భగవంతునితో సంబంధం. ఇక్కడ అందుకొరకే భగవంతుని సంబంధాన్ని రక్ష అంటారు. రక్షను బంధం, ఏదైనా బంధం అంటే బాధ, సంబంధం అంటే ఆనందం. భగవంతునితో సంబంధం సుఖదాయకమైంది, అయితే కలియుగ బంధనాలు దుఃఖదాయకమైనవి. అయితే పరమాత్మ సంబంధాన్ని మనం మర్చిపోయి అనేక వేల సంవత్సరాలుగా అతన్ని మర్చిపోయినందుకు ఈ సంగమ యుగంలో, అంటే కలియుగ అంతమం రాబోయే స్వర్ణిమ యుగానికి మధ్యలో ఉండేదే సంగమ యుగం అంటారు. ఈ సంగమ యుగంలోనే పండుగలన్నీ జరుపుకుంటాం. పండుగలు అంటేనే పవిత్రత. ముఖ్యంగా శ్రావణ మాసంలో అనేక పండుగలు. ఈ శ్రావణం అంటే శ్రవణ ఇతిథి శ్రావణ అంటే మనము కనీసం ఈ శరీరం అనే యొక్క ఈ ముఖ్యమైన భాగంలో తల అని ఉంది. ఈ తలలో ఉండే సప్తద్వారే 7 ముఖ్యమైన ద్వారాల్లో మధ్య ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మకు శంఖధ్వని కలిగించాలి. శ్రావణ మాసంలో కనీసం చెవుల ద్వారా ఆత్మకు జ్ఞాన శ్రవణం, యోగ శ్రవణం, శక్తి శ్రవణం కలిగించే యొక్క పుణ్య కర్మలు చేయాలి, పుణ్య దృష్టి చూడాలి, మధురమైన మాటలు మాట్లాడాలి అనే యొక్క ఈ సప్తద్వారే పురే దేహి అనే యొక్క స్థితిని మనం కలిగించినప్పుడు ఈ శ్రావణ మాసంలో చేసే పండుగల్లో ఈ రక్షాబంధనం అత్యంత పవిత్రమైంది. పవిత్ర బంధం పవిత్ర పరమాత్మతో మనం చేయాలి. అందుకొరకే ఈ 2 దారాలు మధ్య ఉండే సంబంధం, ఒకటి ఆ భగవంతుడైన ఆ పరమాత్ముడు, రెండవది శరీరంలో ఉండే చైతన్య దేహానికి ఈ అతీతమైన శక్తి గల ఆత్మశక్తి. ఈ ఆ పరమాత్మ యొక్క బంధమే రక్షాబంధనం. దీన్ని మనం స్థూలంగా చేసినా సూక్ష్మంగా అయిన పరమాత్మ యొక్క పరమార్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో మన యొక్క జీవిత లక్ష్యాన్ని, జీవిత గమనాన్ని మనం తెలుసుకొని జీవన్ముక్తులం అవుతాం. ఇక ఈ బంధనం ఈ రక్షాబంధనం వేటి నుంచి మనకు విముక్తి కలిగిస్తుంటే, ఒకటి కలియుగ అనేక రకాలైన దుఃఖాలు, 2 ధర్మం మనిషి స్వధర్మాన్ని మరిచి పరధర్మంలో నడుస్తున్నాం, 3 శారీరక మానసిక రోగాల నుంచి ముక్తి, 4 పవిత్రమైన శీల సంరక్షణ. పరమాత్ముడు పరమ పవిత్రుడు కాబట్టి మనకు ప్రేమ, శాంతి, దయ అనే దివ్య గుణాల యొక్క రక్షణ జరుగుతుంది. ఇక 5వది మృత్యుంజయుడు అవుతాడు. అంటే మనం సమయానికి శరీరాన్ని మనము మృత్యువు నుంచి రక్షణ పొందుతాం. 2 అరిషడ్వర్గాల విఘ్నాల నుంచి, మాయ నుంచి తొలగించే శక్తి లభిస్తుంది. ఈ మాదిరిగా భగవంతుడు మనకు ధర్మో రక్షతి రక్షిత అంటే నీ ధర్మాన్ని నీవు రక్షణ చేసుకో, అప్పుడే నీవు రక్షించబడతావు. అదే భగవంతుడి నుంచే ఉపదేశం. అంతేకాని ఎవరికి రక్షణ కారు. ఈ కలియుగంలో మనం అంతిమ సమయంలో చూస్తున్నాం, ప్రకృతి ఆపదలు అనేక రకంగా వస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రపంచంలో జరిగే అనేక రకాలైన ఉదాహరణలు తెలియకుండా అనేక ఆపదలు ఎందుకు వస్తాయి, తెలియకుండా మనిషిని ఆ ప్రమాదంలో ఎందుకు మరి గురి చేస్తున్నాయంటే మనము చేసుకున్న కర్మలే, మనం చేసుకున్న సుఖములే మనకు ఆనందాలు, మనం చేసుకున్న దుఃఖమైన కర్మలే మనకు వికర్మలే, మన పాపాలే మనకు అనేక రకాలైన దుఃఖాలు. కాబట్టి భగవంతుని యొక్క రక్షాబంధన సందేశం సుఖదాయకమైన జీవితానికి శ్రేష్ఠ శుభ సంకల్పాలతో జీవితాన్ని ప్రారంభించి ధ్యాన యోగాల ఆధారంగా భగవంతుని సంబంధం మనకు కలుస్తుంది. అదే భగవంతుని యథార్థ సందేశం. ఆ భగవంతుని యొక్క సత్యపరిచయాన్ని మనం తెలుసుకోవాలంటే అతని నామము, రూపము, ధామము, కర్తవ్యము, అవతరణ సమయం కూడా తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఆ జ్యోతిస్వరూపుడైన పరమశివుడే మనకు తల్లి, తండ్రి, సర్వస్వము. అతని నామం సదాశివ, రూపం జ్యోతిస్వరూపం, అతని నివాసం పరంధామం, అతని అవతరణ కలియుగ అంతము, స్వర్ణిమయుగ ఆదియగు సంగమయుగంలో. ఈ సమయంలో భగవంతుడు ప్రవేశించి
సుమారుగా 80 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు కావస్తుంది. ఇక అతి తక్కువ సమయంలో సృష్టి పరివర్తన అయ్యే ఒక మహా సమయం యొక్క హెచ్చరిక కూడా తెలియజేస్తున్నాడు. సమయానికి ముందే మానవులైన మనం మూడవ నేత్రాన్ని తెలుసుకొని ఆత్మజాగృతి పొందాలి. ఆ ఆత్మజాగృతి వల్లనే మానవుడు ఆత్మ చైతన్యం కలుగుతాడు, ఈ పండుగల యొక్క పరమార్థాన్ని గ్రహిస్తాడు అని మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ భగవంతుని సత్యపరిచయం వల్ల మనకి ఏం లాభం? ఈ రక్షాబంధనం వల్ల ఏం లాభం అంటే ముఖ్యమైన లాభాలు, అతి ముఖ్యమైన 2. మానవుని యొక్క ఆత్మ ధర్మాన్ని తెలుసుకొని ఆత్మ లోపల పవిత్రత, ప్రేమ, శాంతి, ఆనందము, మధురత అనే యొక్క దివ్య గుణాలు పొందుతాం. అదే మాదిరిగా ఆత్మ యొక్క శక్తులైన అష్టశక్తులను పొందుతాం. పరిహీలన శక్తి, పరీక్షించు శక్తి, సహన శక్తి, సమీకరణ శక్తి, సహయోగ శక్తి, ఈ మాదిరిగా అనేక లాభాలు మనం పొందే మహత్తరమైన పండుగ యొక్క రహస్యమే రక్షాబంధనం. కాబట్టి ఇంత మహత్యం గల రక్షాబంధనాన్ని మనము యథార్థ సహితంగా స్వయం భగవంతుడే నా ఆత్మకు రక్ష, నా యొక్క జీవన గమనానికి రక్ష అని మనము ప్రతి ఒక్కరము భగవంతుని స్మృతిలో ఈ రక్షాబంధనము ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుపుకొని ఒక కల్పానికి సంబంధించిన శక్తిని పొంది అతనితో సంబంధం మనం ఏర్పరచుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, ఆనందము, వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరికి ఆత్మజాగృతి పొందాలని మరొకసారి శుభ సంకల్పం చేస్తూ ఈ రక్షాబంధన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఆనందంతో వెల్లివిలియాలని కోరుతూ ముగిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అహం ఆత్మస్వరూపః మత్పిత శివ పరమాత్మః మద్గృహ పరంధామః మత్లక్ష్యః దేవీ దేవతః. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నా తండ్రి పరమశివుడు, నా నివాసం పరంధామం, నా లక్ష్యం దేవి దేవత. ఈ మాదిరిగా ప్రతి ఒక్కరం ఉదయం సాయంత్రం ఆ భగవంతునితో సంబంధం ఉంచుకొని నిజమైన రక్షాబంధనాన్ని ప్రతిరోజు ఒక కల్పానికి ఆదర్శంగా జరుపుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.